ఇప్పటి వరకు నేను ఎంత అమౌంట్ ఎర్న్ చేశానో మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. అండ్ నేను కూడా ప్రూఫ్స్తో సహా చూపించాను. అండ్ ఇలా మనం కానీ మనీ ఎర్న్ చేస్తే అసలు మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేం. దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ మై ప్రీవియస్ వీడియోస్ వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు బ్యాంక్లో వర్క్ చేశాను చెప్పాను కదా. ఆ బ్యాంక్లో వర్క్ చేసి ఎగ్జాక్ట్గా ఈ రోజుకి 1 year అయింది. సో ఇయర్లీ బోనస్ కింద నాకు కొంత అమౌంట్ అయితే ఇచ్చారు. మీరు కావాలంటే స్క్రీన్ మీద స్టేట్మెంట్ కూడా చూడొచ్చు. మీరు చూస్తున్నది నా ఎంప్లాయ్ ఐడి అండ్ నాకు వచ్చిన బోనస్ అమౌంట్. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం ఏదైనా ఒక పనిని గట్టిగా చెయ్యాలి అని అనుకుంటే దానికి డెస్టినీ కూడా హెల్ప్ చేస్తుందేమో. నిజానికి ఈ అమౌంట్ పై నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ ఇప్పుడు మనం 75,000 ఎర్నింగ్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం కదా. ఆ ఛాలెంజ్కి ఈ అమౌంట్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ మనీని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ నార్మల్గా నేను ఒక యూట్యూబ్ వీడియో ఎడిట్ చేస్తే 1000 నుండి 2000 వరకు ఛార్జ్ చేస్తా బేస్డ్ ఆన్ ద రన్ టైం. కానీ అదే ఒక మ్యారేజ్ వీడియోస్ కానీ ఫంక్షన్ వీడియోస్ కానీ ఎడిట్ చేస్తే దానికి డబుల్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సో దానికి మనం చేయాల్సింది ఫస్ట్ ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి మన వర్క్ని వాళ్ళకి చూపించి ప్రాజెక్ట్ తెచ్చుకోవడం, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ ఆర్ వీడియోగ్రాఫర్స్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మనం ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఇలా ఎడిట్ చేశాను. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అడుగుదాం. ఆల్రెడీ నేను ఇంతకుముందు వాళ్ళకి వర్క్ చేశాను కనుక నేను పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లా. నా వర్క్ వాళ్ళకి తెలుసు కనుక హోప్ సో చూద్దాం. ఆఫ్టర్ ఏ ఫైన్ కన్వర్జేషన్ ఫైనల్లీ మనకు ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది. బేస్డ్ ఆన్ ద రన్ టైమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మనం మనీని అయితే చార్జ్ చేయొచ్చు. చూసారు కదా, ఈ హార్డ్ డిస్క్లో వాళ్ళు మనకి రా ఫుటేజ్ ఇస్తారు. ఆ రా ఫుటేజ్ని మనం బాగా యూజ్ చేసుకొని బేసిక్ కట్స్ చేసి ఎస్ఎఫ్ఎక్స్ యాడ్ చేసి మంచి బీజిఎం పెట్టి కలర్ గ్రేడింగ్ చేసి ఫైనల్గా ఒక మంచి అవుట్పుట్ వాళ్ళకి ఇస్తే దానికి క్లయింట్ సాటిస్ఫాక్షన్ అండ్ మనకి ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చారో వాళ్ళు సాటిస్ఫై అయితే మనం అనుకున్న అమౌంట్ అయితే ఈజీగా వస్తుంది. ఈ ప్రాజెక్ట్లో మొత్తం మనకి 4 వీడియోస్ వచ్చాయి. బ్రైట్ టు బి నుంచి సంగీత్, మ్యారేజ్ అండ్ రిసెప్షన్. ఈ 4 వీడియోలు మనం ఎడిట్ చేసి ఇస్తే మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు. ఓరి నాయనో, మొత్తం 1180 క్లిప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎడిట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి చాలా టైం పడుతుంది. టైం పట్టినా పర్లే, కానీ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. సో లెట్స్ స్టార్ట్. నేను వర్క్ స్టార్ట్ చేసి 3 hours కంటే ఎక్కువ అయిపోయింది. కానీ ఫస్ట్ వీడియోలో సగం కూడా కంప్లీట్ చేయలేదు. ఇలా అయితే చాలా కష్టమైపోద్ది. నేను వర్క్ని చాలా స్పీడప్ చేయాలి. స్పీడప్ చేస్తేనే మన టార్గెట్ బేగా రీచ్ అవ్వగలం. నేను ఇలా మొత్తం ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసేసరికి నాకు 5 days టైం పట్టింది. ఈ మొత్తం ప్రాసెస్లో నాకు చాలాసార్లు నెక్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది, చాలా 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 పెయిన్స్ వచ్చాయి. ఒక సర్టెన్ పీక్ స్టేజ్లో అసలు నాకు ఎందుకు ఇదంతా గివప్ ఇచ్చేద్దామా అని అనిపించింది. బట్ నేను ఏ మోటోతో అయితే ఇదంతా స్టార్ట్ చేశానో, మా అమ్మగారికి నేను ఏం చెప్పానో ఇవన్నీ గుర్తొచ్చి ఒక్కసారిగా మళ్ళీ నేను కంబ్యాక్ ఇచ్చా.
ఎలా అయినా ఈ వర్క్ కంప్లీట్ చేయాలి, ఈ సిరీస్ కంప్లీట్ చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసి నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకొని వర్క్ స్టార్ట్ చేశా. చాలా కష్టంగా అనిపించింది, బట్ తప్పదు, చేయాలి. సో ఇలా మళ్ళీ మొదలుపెట్టా. ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ వర్క్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ లైక్ అన్ అవుట్ సోర్సింగ్. ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్ని, అంటే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇలా మొత్తం వర్క్ని వాళ్ళు 2.5 lakhs వరకు ఒప్పుకుంటారు. సో వీడియో ఎడిటింగ్ అంతా ఒకరికి, ఫోటో ఎడిటింగ్ అంతా ఒకరికి, ఆల్బమ్ ప్రింటింగ్ అంతా ఒకరికి, ఇలా సబ్ డివైడ్ చేసి పనిని అథారిటీ డెలిగేషన్ చేసి ఎవరి వర్క్ వాళ్ళకి ఇస్తారు. సో అందులో ఒక్కొక్కరికి కొంత అమౌంట్ ఇచ్చేసి మిగిలిన అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇలా ఎడిటింగ్ చేసినందుకు మనకి కొంచెం బేస్డ్ ఆన్ మరీ అంత హైలో రాదు, మరీ అంత లోలో రాదు, పర్లా. ఎడిటింగ్ వర్క్ తగ్గట్టు ఒక 20-30K ఆ రేంజ్లో వస్తుంది. సో ఇలా చేసుకుంటూ వెళ్తే ప్రాజెక్ట్ బట్టి డిపెండ్స్ అపాన్. ఈ ప్రాజెక్ట్లో చెప్పా కదా, నేను మొత్తం 4 వీడియోస్ ఎడిట్ చేశాను. కానీ ఒక్కొక్క వీడియో అప్రాక్సిమేట్లీ 30 minutes ఉన్నది. చాలా కష్టపడే ఎడిట్ చేశా. బట్ ఏదైనా క్వాలిటీ చూసేసరికి ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే నాకు వచ్చింది. మరి క్లయింట్కి ఎలా వస్తుందో తెలీదు. అందుకే నేను ఏం చేశానంటే, ఒకటి బీజిఎం, ఇంకొకటి వితౌట్ బీజిఎం, 2 కలిపి ఎడిట్ చేసా సేఫ్ సైడ్కి. మరి మ్యాక్సిమం ఎవరైనా మార్చమంటే బీజిఎంసే మార్చమంటారు ఎక్కువ. ఈ వర్క్లో నేను ఆల్రెడీ చేశాను కదా, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నేను ముందుగానే ప్లాన్ చేసుకొని ఉంచుకున్నా. నా ఎడిట్ వర్క్ ఎలా ఉందో కనీసం ఒక గ్లింప్స్ అయినా మీకు చూపిద్దాం అనుకున్నా. కాకపోతే తెలుసు కదా, ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్లో చూపించుకోవాలని అనుకోరు. సో ఆ ప్రైవసీ ఇష్యూస్ వల్ల నేను చూపించలేకపోతున్నా. ఎవరైతే నా వీడియోస్ చూసారో, ప్రీవియస్ వీడియోస్ కానీ లేదా ప్రజెంట్ వీడియో చూస్తున్నారో, వాళ్ళకి నా ఎడిటింగ్ స్కిల్స్ కొంతవరకు అర్థం అవుతాయి. లేదా అర్థం అవ్వకపోయినా మీకు ఒక డెమో వీడియో అయితే నేను ప్లే చేస్తా, అంటే నాది తీసుకున్నది. ఓకే, నేను మొత్తం ఈ ప్రాజెక్ట్కి 4 వీడియోస్ ఎడిట్ చేసినందుకు 30K అడిగాను. ఒక మంచి నెగోషియేషన్ అయిన తర్వాత ఫైనల్గా 25K అయితే ఇచ్చారు. పర్లేదు, 25K అయినా బాగానే ఉంది. ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తే 50K వరకు కూడా వస్తాయి. బట్ చాలు, వచ్చిన దాంతో హ్యాపీగా ఫీల్ అవుదాం. నెక్స్ట్ ఎలా సంపాదించాలో ఆలోచిద్దాం. ఇప్పటి వరకు మనం ఎర్న్ చేసిన మనీకి ఈ 25,000 కలిపితే మన దగ్గర ఉన్న అమౌంట్ 54,420 రూపాయలు. ఇంకా మనం చాలా ఎర్న్ చేయాల్సింది ఉంది. అండ్ నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసి నెల రోజులు అయిపోయింది. ఎప్పుడైతే నా నవంబర్ మంత్ శాలరీ వచ్చిందో, డిసెంబర్ ఎండింగ్ వచ్చింది. ఈ మంత్ కూడా శాలరీ యాడ్ అయిపోయింది. కాకపోతే లాస్ట్ మంత్లో మొత్తం శాలరీ నేను ఈ మంత్లో పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే న్యూ ఇయర్ ఉంది, సంక్రాంతి వస్తుంది, బట్టలు తీసుకోవాలి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇలా కొన్ని ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. సో ఆ ఎక్స్పెన్సెస్కి కొంత పోగా 15,000 అయితే ఇందులో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంత బేగా అయితే ఎర్న్ చేయాలో అంత బేగా ఎర్న్ చేసుకోవడానికే చూడాలి. నాకు తెలుసు మనీ సేవ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. బట్ మరీ మన ఫిజికల్ నీడ్స్ని, మన ఎమోషనల్ నీడ్స్ని, మన చిన్న ఆనందాలని, ఇలాంటివి కూడా ఆపేసుకొని సేవ్ చేయాల్సినంత నెససరీ అయితే లేదు. చేసుకోవాలి, బట్ ఏదైనా లిమిట్లో ఉండాలి. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ పోతే మళ్ళీ రాదు, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు అనే కాన్సెప్ట్తో నేను కొంచెం ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. సో మరి తప్పదు, ఈవెన్ దో నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎందుకంటే నాకు SEO చేయడం వచ్చు. సో రీసెంట్గా దానివల్ల నాకు కొంత మనీ అయితే వచ్చాయి. ఎలా వచ్చాయంటే, మా తమ్ముడు అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిపి ఒక యానిమేషన్ ఛానల్ అయితే లాంచ్ చేశారు, యూట్యూబ్ ఛానల్. సో దానికోసం నన్ను కీవర్డ్ రీసెర్చ్ చేయమన్నారు, మంచిగా ప్రాపర్ SEO చేయమన్నారు, మొత్తం ఛానల్ ఆర్ట్ మొత్తం అంతా డిజైన్ చేసి ఇవ్వమన్నారు. సో దానికి డిజైన్ చేసి, ఎంతైనా తెలిసిన వాళ్ళు కదా, కొంచెం నా వల్ల అయినంత నా బెస్ట్ ఇచ్చి నేను దానికి ఒక 1,000 రూపాయలు ఎర్న్ చేశాను. సో 1,000 రూపాయలు ఛార్జ్ తీసుకొని వాళ్ళ దగ్గర నేను కొంచెం, ఎందుకంటే నేను ఆల్రెడీ సైట్కి కొంత ప్రీమియం కట్టాను నేను. సో దానికైనా ఖర్చులు అవుతాయి. సో ఆ ఖర్చులు ఇవన్నీ చూసుకొని నేను ఒక 1,000 రూపాయలు అయితే ఛార్జ్ చేసి కంప్లీట్గా పెర్ఫెక్ట్ SEO అయితే రెడీ చేశాను. కావాలంటే మీరు కూడా ఒకసారి సెర్చ్ చేసి చూడండి నా SEO బాగా పనిచేస్తుందో లేదో.
VV5 యానిమేషన్ అని కొట్టండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. యూట్యూబ్ కానీ మీకు రికమెండ్ చేసిందంటే నా ఎస్ఈఓ వర్కౌట్ అయినట్టు, లేదంటే అవ్వలేనట్టు. ఒకసారి సెర్చ్ చేసి నా ఎస్ఈఓ బాగా పనిచేసిందో లేదో మీరు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పాలి. సో ఇలా మనకి ఎర్న్ చేయాలనే డిజైర్ ఉంటే ఖచ్చితంగా వచ్చిన ఆపర్చునిటీని వదులుకోకూడదు. అండ్ మనకు వచ్చిన ఏ పనిని ఫ్రీగా చేయకూడదు. ఫ్రీగా చేస్తే మనం అనుకున్న మనీని మనం ఎర్న్ చేయలేం. ఫైనల్గా ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి నా దగ్గర నా శాలరీ అమౌంట్ కలిసాయి. నేను ఈ మ్యారేజ్ ఈవెంట్ ఏదైతే చేశానో ఆ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఒక 25K అడిషనల్గా కలిసాయి. అంతకుముందు నేను కష్టపడి నెల రోజులు కష్టపడితే వచ్చిన ఆ 29,000 అయ్యి ఉన్నాయి. ఇవన్నీ కలిపితే అప్రాక్సిమేట్లీ 70,000 ప్లస్సే నేను సంపాదించా.